అబ్రాములో ఉన్న విశ్వాసం ఎవరిలోకి వచ్చింది? ఇస్సాకులో ఉన్న విశ్వాసం ఎవరిలోకి వచ్చింది? యాకోబులో ఉన్న విశ్వాసం ఎవరిలోకి వచ్చింది? యేసేపుకి వచ్చింది. ఇప్పుడు నీలో ఉన్న భక్తి ఎవరిలోకి రావాలి చెప్పండి? ఓ తండ్రి, నీలో ఉన్న భక్తి నీ కొడుకులోకి రావాలి. ఒక తల్లి, నీలో ఉన్న భక్తి నీ కూతురులోకి రావాలి. కుటుంబ సభ్యులరా, మీరు చేస్తున్న భక్తి మీ పిల్లల్లోకి రావాలి. అంతే. మనం ప్రార్థన చేస్తే వాళ్ళు ప్రార్థన చేస్తారు, మనం బైబిల్ చదివితే వాళ్ళు బైబిల్ చదువుతారు, మనం టీవీ చూస్తే వాళ్ళు కూడా టీవీ చూస్తారు, మనం ముచ్చట్లు పెట్టుకుంటే వాళ్ళు కూడా ముచ్చట్లు పెట్టుకుంటారు. అందుకని గుర్తు పెట్టుకోండి, దేవుని పెట్టలేరా? ఇదిగో జనులు చెప్పుకోవాలి ఏమని, అబ్బా వాళ్ళ నాన్న అన్నున్నాడే, ఆయన భక్తి రా వాళ్ళ కొడుకులోకి వచ్చింది. అబ్బో ఆ అక్క ఉందే, ఆ అక్క భక్తి రా వాళ్ళ కూతురులోకి వచ్చింది. ఇది తిమోతి గురించి ఒక సాక్ష్యం. తిమోతి, ఈ రోజున నీలో ఉన్న భక్తి మీ అమ్మలో ఉంది. మీ అమ్మలోకి ఎలాగొచ్చింది? వాళ్ళ అమ్మలో ఉంది. అంటే నీ అవ్వలో ఉన్న భక్తి మీ అమ్మలోకి వచ్చింది. మీ అమ్మలో ఉన్న భక్తి ఎవరిలోకి వచ్చింది? తిమోతిలోకి వచ్చింది. అందుకని దేవుని పెట్టారా, మోషే భక్తి ఎవరిలోకి వచ్చింది? యెహోషువలోకి వచ్చింది. యెహోషువ నుంచి నెక్స్ట్ ఆగిపోయింది. సమయంలో ఉన్న భక్తి అన్న తల్లిలో ఉన్న భక్తి సమయంలోకి వచ్చింది. అందుకని దేవుడిలారా చెప్పుకోవాలి, అన్నయ్య నువ్వు ప్రార్థనాపరుడైతే నీ కొడుకు ప్రార్థనాపరుడు అవుతాడు. అన్నా నువ్వు దేవునికి భయపడేవాడైతే నీ కూతురు నీ కొడుకు దేవునికి భయపడతారు. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మీ పిల్లలు దేవుని యందు భయభక్తులుగా ఉంటారు. దేవుని బిడ్డలైన మనం ఏలిలో ఉన్న ఆత్మ ఎలీషాలోకి వచ్చిందని చెప్పుకున్నారో, ఇప్పుడు మనల గురించి అందరూ చెప్పుకునుగాక. ఎప్పుడు చెప్పుకుంటారంటే దేవుని కట్టడాలను, దేవుని వాక్యాన్ని మన గుండెలకు అత్తుకుని ఆ ప్రకారంగా మనం నడుచుకోవాలి.